అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 7. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. 122వ కీర్తన మొదటి వచనం. కీర్తనాకారుడు దావీదు దేవుని మందిరమునకు బలవంతముగా కాకుండా ఎంతో సంతోషముతోనూ ఇష్టపూర్వకంగాను వెళ్ళేవాడు. అయితే చాలామంది విశ్వాసులకు వారకుడికలకు వచ్చుటకు అసలు ఇష్టమే ఉండదు. దేవుని మందిరమునకు వెళ్ళుటకు వారిని ఎంతో బలవంత పెట్టవలను. కొంతమంది తమ తల్లుల ద్వారా, కొంతమంది వారి స్నేహితుల ద్వారా, మరికొంతమంది వారి పిల్లల ద్వారా మందిరమునకు తీసుకొని రాబడుదురు. కాబట్టి అట్టివారు హృదయమందు ఆసక్తి లేనివారై దేవుడు ఈ దినమున నాతో ఏమి మాట్లాడనై ఉన్నాడను ఆశతో రారు. కనుక చాలా ఆశీర్వాదములు పోగొట్టుకుందరు. ఒకవేళ అట్టివారు సంతోషంగా దేవునింటికి వచ్చినలా శ్రేష్టమైన ఆశీర్వాదములు పొందుదురు. కొంతమంది కేవలం హాజరు కొరకు మాత్రమే దేవునింటికి వచ్చెదరు. లేదా ఎవరైనా బలవంత పెట్టిన ఎడల చివరి వరుసలో స్థలమును ఆక్రమించుకొనుటలో సంతృప్తి చెందుదురు. ఎందుచేతనగా వారికిష్టమైనప్పుడు బయటికి వెళ్ళిపోవుటకు అనుకూలంగా ఉండును. కానీ నీవు దేవుని ఇంటి పట్ల ఆశ కలిగి నేరుగా లోపలికి వెళ్ళి నీ సంపూర్ణ భాగమును పొందినేలా ఎంతో ఆనందమును శక్తిని పొందుదువు మరియు ఆత్మీయంగా ఎదుగుదువు. ఆశతో దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనం దేవుని సింహాసనం యొక్క అధికారము క్రిందకు వచ్చు అనుభవమును పొందుదుము. 122వ కీర్తన 5వ వచనం. మనమందరము కలిసి ప్రార్థించినప్పుడు సాతానుని వాడి శక్తిని బంధించే దేవుని అధికారమును కోరుకొనగలము. మనము ఒంటరిగా ఇట్టి అధికారమును పొందలేము. ఇట్టి శక్తి సంఘమునకు మాత్రమే ఇవ్వబడింది. ఇంకా దేవుని ఇంటికి వచ్చుట ద్వారా మన జీవితములలో నెమ్మది మరియు మన మార్గములలో వృద్ధి కలుగును. 122వ కీర్తన 7వ వచనం. దేవుని మందిరమునకు నమ్మకంగాను క్రమంగాను వెళ్ళి మన భాగమును మనం పొందిన ఎడల మన జీవితములలో నెమ్మది పొందుదుము మరియు ఆత్మీయంగా అత్యధికంగా వర్ధిల్లుదుము. దేవుని ఇంటిలో ఆయన సౌందర్యమును నిత్యము చూచుటకు, దేవుని ప్రజలతో దేవుని ఇంటిలో మన సమయమును గడుపుటకు ప్రభువు మనకు భారమును అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్.